జనరల్‌గా ఇమేజ్ చేంజ్ చేయటం కోసం చాలా ప్లాన్లు, స్టాటిస్టిక్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ గేమ్ చేంజర్ తర్వాత అలాంటి ప్లాన్స్ ఏమీ చేయకుండానే 'మదగజరాజా'తో ఒక ఇమేజ్ చేంజింగ్ రోల్‌తో రాబోతున్నారు అంజలి. సో, ఈ కాంట్రాస్ట్ ఒక నెలలోనే జరిగింది. ప్లాన్ చేసింది కాదు, అర్థమవుతుంది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా మళ్ళీ ఒక పాత అంజలిని గుర్తు చేసే ఎంటర్టైన్మెంట్గా మన ముందుకు రాబోతున్నారు. హాయ్ అండి. హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సో కోయిన్సిడెంట్స్ మనం ప్లాన్ చేసిన దానికంటే చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి కదా. ఈ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒకే నెలలో మీకు కాంట్రాస్ట్ రోల్స్. సో మాకు ఇలా అలవాటు గేమ్ చేంజర్లో ఒకే నెలలో కూడా కాదు, 2 రోజులు డిఫరెన్స్. అవును, మాకు ఆడియన్స్కి రిలీజ్ జనవరిలోనే అవుతున్నాయి కదా 2. సో అందుకని ఒకే నెలలో అంటే ఈ సినిమా అప్పుడు రిలీజ్ అవునప్పుడు ఉన్న ఫీల్ మొత్తాన్ని తీసేసే విధంగా ఇప్పుడు మంచి సక్సెస్తో రాబోతున్నారు కదా. చాలా రేర్ ఇలాంటి సక్సెస్లు చూడటం. సినిమా మనకి ప్రాసెస్లో డిలే అయితేనే ఆ సినిమా స్టేల్ అయిపోయింది అంటారు, కథలు స్టేల్ అయిపోయినాయి అని అంటారు, ఆ సినిమా పాత సినిమా అంటారు, అసలు ఇప్పుడు రిలీజ్ చేసిన డబ్బులు రావు అంటారు. కానీ ఈ టెంప్లెట్స్ అన్నీ బ్రేక్ చేస్తూ మదగజరాజా ఎంటర్టైన్మెంట్కి ఉన్న వాల్యూ, ఎంటర్టైన్మెంట్కి ఉన్న పొటెన్షియాలిటీని ఇంకోసారి గుర్తు చేసింది. సో అంజలి గారు ఏం చెప్తారు? అదే మీరు ఇప్పుడు చెప్పిందంతా నేను అలాగే అగ్రీ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఉంటాయి, మనమే ఒక 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం వచ్చింది, ఇంకేం బాగుంటుంది సినిమా, అప్పుడు ఎగ్జైట్ అయ్యాం కానీ ఇప్పుడు ఆడియన్స్ అభిరుచులు మారిపోయినాయి, సూట్ అవ్వదు, ఆడియన్స్ చూసే ఇప్పుడు సినిమా వేరేగా ఉంది, ఇలాంటివి మనం చాలా ఉన్నాయి మనకు అలా ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. కానీ అవన్నిటిని బ్రేక్ చేసి మదగజరాజా 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు ఆడియన్స్కి చాలా ఫేవరెట్ మూవీ. అంటే ఇప్పుడు తమిళ్లో పొంగల్కి రిలీజ్ అయిన చాలా మూవీస్లో మదగజరాజా అనేది 12 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా స్టాండ్ అవుట్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదు, ఇది హిస్టరీలో ఉండిపోతుంది. అంటే ఇప్పుడు చాలామంది మొన్న ఎవరో కూడా ఒక స్టేట్మెంట్ నేను చూశాను, ఇప్పుడు మదగజరాజా ఇంత పెద్ద హిట్ అయిన మూలాని వాళ్ళ మూవీస్లో కూడా కొన్ని ఆగిపోయినాయి, ఇంకా రాని మూవీస్ని వాళ్ళు అది హోప్ ఇచ్చింది మదగజరాజా. సో మేము కూడా దాన్ని బయటకు తీసుకొచ్చి రిలీజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము, వర్క్ చేస్తున్నాం దాని మీద అని. అది మంచి విషయం, ఎందుకంటే ఇండస్ట్రీలో మనకు చాలా సినిమాలు వెనక్కి వెళ్ళిపోయి పడిపోయి మనది ఇంకా సూట్ అవ్వదు అనుకుని వదిలేసిన చాలా సినిమాలు ఉంటాయి. మేబీ అవన్నీ లైట్ లోపలికి రావచ్చు, అందులో ఏది బాగుందో పొటెన్షియల్ ఉన్న మూవీ సక్సెస్ అవ్వచ్చు. సో గుడ్, మదగజరాజా దానికి ఒక పాత్ క్రియేట్ చేసినందుకు ఐమ్ వెరీ హ్యాపీ. వీటన్నిటికీ రీజన్ మాకు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు చూస్తున్న కలెక్షన్ చూస్తే అనిపించేది, అంటే ఆడియన్స్ ఆ సినిమాలు చూడటానికి ఇంకా ఇష్టపడుతున్నారని. ఇది ఒక టెంప్లెట్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అయినా సరే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ని ఎంతగా కోరుకుంటున్నారో మళ్ళీ ప్రూవ్ చేసింది. మనకి తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం, అదే సక్సెస్ కొట్టే. సో బోత్ సర్వ్స్ ద హై ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడు ఆ వాల్యూ ఉంటుంది. అవును, బికాస్ మీరు ఒక మంచి సినిమా చూపిస్తే, ఇప్పుడు నేను పర్సనల్గా నేను రీసెంట్గా థియేటర్కి వెళ్ళి చూసిన సినిమాలు రిలీజ్ మూవీస్ నేను చూశాను. సో మురారి వెళ్ళి చూసాము. సో ఆ ఆడియన్స్ ఆ మూవీస్ చూసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఆడియన్స్ మధ్యలో. అంటే వాళ్ళు రియాక్ట్ అయ్యే విధం, ఆ మూవీని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న విధం ఉంది కదా. అంటే నేను మాట్లాడుతుంది 10 సంవత్సరాల క్రితం మూవీస్, 15 సంవత్సరాల క్రితం మూవీస్, ఇవన్నీ వాళ్ళు అది ఎంత ఆనందంగా చూస్తున్నారంటే అందులో కొన్ని మనం ఇప్పుడు ఈ ట్రెండ్కి ఇప్పుడు తీసిన సినిమాలో కూడా కొన్ని సినిమాలకు అంత ఎగ్జైట్ అవ్వట్లేదేమో అని మాకు అనిపించింది. నేను పర్సనల్గా ఇది థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు కూడా ప్రతి సీన్కి, ప్రతి డైలాగ్కి, ప్రతి కామెడీ పంచ్కి నవ్వుతున్నారు. అంటే ఐ థింక్ రిపీట్ ఆడియన్స్ అనుకుంటారు. వాళ్ళ పంచ్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ టైం ఇచ్చి ఆ టైం అందరికి పంచ్ వినిపించిన తర్వాత నవ్వుతున్నారు. అంత కోఆర్డినేషన్లో ఉంది ఆడియన్స్ రియాక్షన్. సో కరెక్ట్ ఒకే టైంలో స్టార్ట్ చేస్తున్నారు, ఒకే టైంలో ఫినిష్ చేస్తున్నారు. మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్ళినట్టుందేమో, ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. అంటే అంతే కరెక్ట్ కోఆర్డినేషన్లో ఉన్నారు. అంటే నేను పర్సనల్గా ఒక ఆడియన్స్గా నేను థియేటర్కి వెళ్ళి ఇంత నవ్వుకుని చాలా రోజులు అయిపోయింది. కామెడీ మూవీ అని నమ్మి వెళ్తున్నాం కానీ అందులో మనల్ని నవ్వించే అంత కామెడీ ఉంటుందా అంటే అందులో డౌట్ ఉంది. కానీ మదగజరాజాలో త్రూఅవుట్ మూవీ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉన్నారు. అండ్ మేము ఏ సీన్స్ అయితే బాగా పండుతాయి, బాగా నచ్చుతాయి అని అనుకున్నామో ప్రతి సీన్ కరెక్ట్గా అలాగే ఫైర్ క్రాకర్ లాగా వెళ్తుంది థియేటర్లో. మనకి కథలు ఎక్కడో తెలియకుండా ఒక సీరియస్ అయిపోయాం మనం. డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్, సీరియస్గా స్టోరీస్, డిఫరెంట్ వరల్డ్స్ క్రియేట్ చేయటం,
టూ మచ్ ఆఫ్ వైలెన్స్, మనం తెలియకుండా మన పాన్ ఇండియా స్టోరీస్ అంటూ ఒక కొత్త ప్రపంచం కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాం కథల వైపు. కానీ ఇవి కూడా ఆడియన్స్ కోరుకుంటున్నారని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. అలాగే ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు చూసే సినిమా మారిపోయింది అని మనం అనుకుంటున్నాం కదా, కానీ ఆడియన్స్ ఇంకా చూడాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు మనం తీసేదో ఆడియన్స్ చూడడం కోసమే సినిమాలు తీస్తున్నవి. మనం అల్టిమేట్గా అదే మన గోల్ కదా, ఆడియన్స్ చూడాలి థియేటర్లో సినిమా. సో వాళ్ళు ఇది కోరుకుంటున్నారు అనేది వాళ్ళు చాలా ఓపెన్గా చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టు అనిపించింది నాకు. మేము ఇలాంటి సినిమాలు చూడాలని అనుకుంటున్నాము, తీయండి అని. సో మనం సీరియస్గా అంటే మన బ్రెయిన్ మొత్తం లోపల పెట్టి ఈ సీన్లో ఎలా అయి ఉంటే ఆ సీన్లో ఎలా అయి ఉంటుంది, వాటి రెండింటికి ఇంటర్ కనెక్షన్ ఉందా, ఇక్కడ వీడా అక్కడ, అంత ఆలోచించాల్సి వస్తుంది థియేటర్లో కూర్చుని. ఫిజిక్స్ క్లాసులాగా అయిపోయింది. అవును, కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది ఒక 2.5 hours ఎంటర్టైన్ అవడానికి క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ కాబట్టి, స్ట్రెస్ బస్టర్ కాబట్టి, అండ్ ఇది డెఫినెట్గా సూట్ అవుతుంది ఆ సినిమానే. వాట్ సినిమా మీన్స్ అనేది కరెక్ట్గా మదగజ రాజాకి సూట్ అవుతుంది. కోయిన్సిడెంటల్గా తెలుగు తమిళ్లో కూడా అదే ప్రూవ్ చేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం, హ్యూజ్ సక్సెస్. సో మదగజ రాజా కూడా ఒక అంటే అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అనుకోవాలి. ఈ సినిమా స్వీట్ సర్ప్రైజ్. మీరు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అబ్బాయి మళ్ళీ ఎందుకు వస్తుంది ఇది అన్న అలా? లేదు, ఎందుకు అంటే జెన్యున్ గా చెప్తున్నాను. ఎందుకంటే యూజువల్ గా మనకు ఆ థాట్ ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అదే. యూజువల్ గా చాలా మంది నాకు అది బ్యాక్లాగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు మన జోనర్స్ మార్చేసాము, నా పాత్ మారిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇది రావాలా అని మైండ్ సెట్ అందరికీ ఉంటుంది. కానీ నేను మా టీం ప్రకారం మాట్లాడుతున్నాను. ఎవరు అలా ఎందుకు ఫీల్ అవ్వలేదంటే, మనకు కొన్ని సినిమాలు తీసినప్పుడు అనిపిస్తుంది ఈ సినిమా బయటకు వచ్చి ఆడియన్స్ చూస్తే బాగుంటుంది, అది మంచి సినిమా, ఎందుకు రావట్లేదు అని. మేము పాస్ట్ 12 years నుంచి ఒకళ్ళో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఆర్ ఎంటైర్ టీము ఎప్పుడూ ఈ సినిమా గురించి ఏదో ఒకటి టాపిక్ వస్తూనే ఉంటుంది. ఇదిగో రిలీజ్ అవుతుంది, అదిగో రిలీజ్ అవుతుంది, డేట్ వచ్చింది, సినిమా వచ్చేసింది అని. బట్ నెవర్ హ్యాపెండ్. సో మేము జెన్యున్గా ఈ సినిమా థియేటర్కి వస్తే బాగుండు అని అనుకున్నది. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఇది సుందర్ సార్ ఫైనెస్ట్ రైటింగ్. నేను చాలా చోట్ల మెన్షన్ చేసినట్టు ఆయన పర్సనల్గా చాలా ఇష్టపడి, అంటే మన గారాల పిల్లలు అంటారు కదా, ఆయనకి అలాంటిది ఇది మదగజ రాజా అని. ఆయన చాలా ఇష్టపడి రాసుకున్న స్క్రిప్ట్. అది రాలేదనేది ఆయనతో పాటు అందరికీ ఉన్న ఒక చిన్న సాడ్నెస్. అది టిపికల్ కామెడీ టైమింగ్ ఉంటుంది ఆయన రైటింగ్లో. యాక్చువల్గా మనం జస్ట్ బ్రెయిన్ని వాడకుండా నవ్వగలిగితే అసలు ఆయన ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ లాజిక్స్ వెతకొద్దు. సో ఆయన సినిమాలకి హార్మనీ కానీ ఇప్పుడు బాక్ కానీ వాటన్నిటికీ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అవి కూడా అలాగే హిట్ మీద హిట్ కొట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ మదగజరాజాకి వచ్చేసరికల్లా మీరన్నట్టు ఆయన ఫైనెస్ట్ రైటింగ్ అంటున్నారు కదా, ఆయన చాలా మదన పడిపోయి ఉంటారు ఈ సినిమా రిలీజ్ అవ్వట్లేదు. ఆయన చాలా ఫీల్ అయ్యారు. అంటే ఓవర్ ఇయర్స్ కదా, 12 years అయింది కదా, 12 yearsలో ఎప్పుడు ఆయన ఈ సినిమా మీద ఆయన సపోర్ట్ వదిలిందే లేదు. అంటే ఎవ్రీ టైం ఏ ఆపర్చునిటీ వచ్చినా ఆయన సినిమాని బయటికి తీసుకురావడానికి ట్రై చేశారు సుందర్ సార్. సో అది ఫైనల్గా ఇప్పుడు జరిగింది. అండ్ ఆయన ఏ బిలీఫ్తో ఈ సినిమా బయటకు రావాలని ఆశపడ్డారో అది ఈరోజు జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అస్ అండ్ ఫర్ హిమ్ ఆల్సో. పోస్ట్పోన్లు అవుతున్న కొద్దీ ఎలా ఉండేది అంజలి గారి? డైల్యూట్ అయిపోతుంది కదా, ఒక పాయింట్లో ఇంకా రాదులే అన్న ఫీలింగ్. సో ఇప్పుడు ఇది రిలీజ్ అవుతుంది అని నేను గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో ఉన్నప్పుడు మదగజ రాజా రిలీజ్ డేట్ ఇచ్చాం. సో అది మాకందరికీ పెద్ద సర్ప్రైజ్. అది వస్తుందా సినిమా ఫైనల్గా అని. రిలీజ్ రోజునే మేము థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఓకే వచ్చింది అనేది అప్పుడు మేము నమ్మాం వచ్చింది. దానికి ముందు ప్రమోషన్స్లో అన్నిటిలోని వస్తే బాగుంది అనేది అందరికీ ఒక విష్ ఉంటుంది కదా, హార్ట్ఫుల్ విష్. అదే మాకు అందరికీ సినిమా వస్తే బాగుంటుంది. సో అది మమ్మల్ని డిసప్పాయింటే చేయలేదు. మేము ఏం ఆశపడి 12 years వెయిట్ చేసామో 12 years వెయిటింగ్కి పే ఆఫ్ చేసినట్టుగా మదగజ రాజా రెస్పాన్స్ 12 years లేట్ అయింది అంతే. అయ్యుండొచ్చు. ఆడియన్స్ అలాగే ఉన్నారు. ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ మంచి సినిమా ఎప్పుడు వచ్చినా చూస్తాం అన్నట్టుగా అనిపించింది. ఎలా అనిపించింది అంజలి గారు తెర మీద చూసుకుంటున్నట్టే? 12 years బ్యాక్ కదా, మర్చిపోయాము. బట్ సడన్గా నాకు గుర్తు చేసినట్టు అనిపిస్తుంది. అంటే 12 years బ్యాక్ నేను ఎలా ఉన్నాను అండ్ అదే రీవిజిటింగ్ ద పాస్ట్ అన్నట్టు అనిపించింది నాకు. సో మీరు అలాగే ఉన్నారు, కొంచెం ఇప్పుడు కొంచెం ట్రెండీ అయ్యారు, గ్రూమ్ అయ్యారు. సో డాన్సెస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. మీ డాన్సెస్ నేను ఎంజాయ్ చేస్తాను, నాకు డాన్స్ చేయడం ఇష్టం. ఓకే, సో నేను ఎంజాయ్ చేస్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంజాయ్ చేసే పని ఎక్కువ చేస్తుండండి, మేము ఎంజాయ్ చేస్తాం. మ్యాక్సిమం నేను అదే ట్రై చేస్తానండి. ఓకే, క్యారెక్టరైజేషన్స్లో మీకు అంటే హీరోయిన్స్ కామెడీ చేయటం చాలా తక్కువ. అంటే మీకు ఆ టింజ్ ఉంది. మీరు మాకు జర్నీ నుంచి చూస్తున్నాం కదా, మీ కామెడీకి చాలా ఇప్పటికీ జర్నీ క్లిప్స్ చూస్తూనే ఉంటాం.
సోషల్ మీడియాలో ఎక్కడో చోట సీతమ్మ వాకిట్లో చిరుమ చెట్టు కానీ వీటన్నిటిలో కూడా ఒక కామెడీ ట్రైట్స్ ఉంటాయి మీకు. సో ఇవి ఎంతవరకు ఎన్హాన్స్ అవుతున్నాయి ఈ సినిమాలో? యాక్చువల్గా నన్ను అడిగితే కామెడీ చేయడం ఉన్న అన్ని ఎమోషన్స్ కంటే కష్టం అంటాను. బికాజ్ ఏడిపించడం కొంచెం కష్టపడితే ఏడిపించవచ్చు, కొంచెం కష్టపడితే ఏ ఎమోషన్ అన్నా మనం యూనో ఆడియన్స్ మీదకి మనం ఆ ఇంపాక్ట్ తీసుకురాగలం. బట్ కామెడీ అనేది ఒకళ్ళని నవ్వించడం అది జెన్యున్గా న్యాచురల్గా జరగాలి. మనం ఎవరిని పుష్ చేయలేం, నవ్వండి సీన్ బాగుంటుంది నవ్వండి అని. అందులో ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఒరిజినాలిటీ ఉంటుంది. వాళ్ళకంటూ కొన్ని ట్రైట్స్ ఉంటాయి. సో ఆ క్యారెక్టర్లో కలిసినప్పుడు కొత్త ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయింది. మీరు బయట చాలా సరదాగా ఉంటారు. అవును, సినిమాలోనే సీరియస్ రోల్స్ ఇస్తున్నాను, బయట ఫనీగా ఉంటాను. అవును, అందుకే మీరు కామెడీ చేస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది, ఏదో నటించినట్టే ఉండదు. టీచ్ చేస్తున్నా కూడా కామెడీ చేస్తున్నా కూడా. సో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ ఒకసారి రీకలెక్ట్? ఇది మాధవి, పేరు మాధవి. అండ్ నేను యాక్చువల్గా ఇది సెకండ్ మూవీ సుందర్ సార్ తోటి. దీని ముందు ఒకటి మూవీ చేసాం కలగలుపు అని, దాన్ని ఇమ్మీడియట్గా చేసిన మూవీ ఇది. సో నాకు ఆ ర్యాపో ఉండింది సార్ తోటి. అంటే ఆయన టైమింగ్ అండ్ ఆయన కామెడీ ట్రాక్స్ ఎలా రాస్తారు, దాన్ని ఎలా డెలివర్ చేయాలని దాంట్లో నాకు ముందర మూవీలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఈ మూవీకి వచ్చేప్పటికి అంటే ఆ మూవీలో కూడా స్టార్ కాస్ట్ పెద్దది, బట్ దీంట్లో ఇంకా పెద్దది. అండ్ మీరు పోస్టర్ చూస్తే మీకు చూసిన ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అండ్ సుబ్బరాజ్ ఉన్నారు, సోని సూద్ అండ్ మనోబాలా సార్, మణివన్నన్ సార్ అండ్ చాలా మంది ఉన్నారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రిబ్యూట్ టు మనోబాలా సార్. అండ్ లాస్ట్ 20 minutes ఆయన ఆడేసుకుంటాడండి. లాస్ట్ 20 minutes ఫుటేజ్ ఉంటుందండి, మీరు అది మాత్రం చూడండి. నేను నా సినిమా అనేది వదిలేసి నేను 20 minutes నాన్ స్టాప్గా నవ్వాను. నేను అంటే నాన్ స్టాప్, నేను టైర్డ్ అయ్యాను నవ్వి. అంటే ఎగ్జాజరేట్ కూడా చేయట్లేదు, నేను ఒక్కదానే నవ్వాను. మొత్తం ఎంటైర్ థియేటర్లో ఆ కోఆర్డినేషన్లో 20 minutes నాన్ స్టాప్గా మొత్తం థియేటర్ అంతా నవ్వులే అనిపించింది. నవ్వటమే కష్టంగా ఉందండి, నవ్వి అలసిపోవటం అంటే అది నిజంగా రేర్ చాలా ఎక్స్పీరియన్స్. కష్టం, రేర్ ఎక్స్పీరియన్స్. దీనికి ఇది ఆ కామెడీ టైమింగ్ పంచెస్ అంటే ఎవరు కామెడీ అంటే మీరు ఇప్పుడు నేను ఎలా చేశాను అని ఆ రైటింగ్లోనే వచ్చేస్తాయి అవన్నీ. అండ్ దానికి మనం కొంచెం యాడ్ ఆన్ చేసి మనం కొంచెం దాన్ని ఎన్హాన్స్ చేస్తే జెన్యున్గా అది కామెడీగా అనిపించేలాగా మనం చేయగలిగితే కామెడీ హిట్. కానీ దానికి అన్నీ కలగాలి. అండ్ ఈ రోల్ పర్టికులర్గా మీరు నన్ను రీసెంట్గా చూసిన ఆ సీరియస్ అండ్ ఐ నో దట్ స్ట్రాంగ్ ఇలాంటి రోల్స్ నుంచి ఒక చిన్న రిలీఫ్. అంటే ఒక కమర్షియల్ మూవీలో లైక్ 12 years బ్యాక్ అంజలిని ఎలా చూస్తుంటారో అలా ఒక కమర్షియల్ మూవీలో ఒక కలర్ఫుల్. మీరు ఇప్పటికి కూడా కమర్షియల్ మూవీలు చేయొచ్చండి. చేయాలి ఎక్కడో సీరియస్గా వెళ్తున్నాను. నెక్స్ట్ నేను అదే ఫనీ రోల్ రాయమని చెప్తాను ఎవరికైనా, నవ్వించే రోల్ రాయాలి అని. ఎందుకంటే మీకు ఆర్టిస్ట్గా మిగిలిన ఎమోషన్స్ ఎంత బాగా పలుకుతాయో ఈ సరదాగా ఉండే క్యారెక్టర్స్ కూడా అంతే కనెక్ట్ అవుతారు ఆడియన్స్. కొంచెం డామినేటింగ్గా కాస్త సరదాగా టీచ్ చేస్తూ ఉండే క్యారెక్టర్ని చాలా బాగా ఫిట్ అవుతారు అనిపిస్తుంది. అవును, నేను ఎంజాయ్ చేశాను. సీతా వాకిట్లో సిరిమల చెట్టు నుంచి అలాగే ఉంటుంది. అంటే ఫన్ క్రియేట్ చేసే ఫ్యాక్టర్ సీతా క్యారెక్టర్లోనే ఉంటుంది. అంటే డైరెక్ట్గా కామెడీ చేయకపోయినా కూడా తన బిహేవియర్, డైలాగ్స్, తన చురుకుతనం అన్నీ నవ్వుగానే ఉంటాయి. సో అక్కడి నుంచి అలా సీరియస్గా టర్న్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ కమర్షియల్కి టర్న్ అవుతుంది అంతే. అది సింపుల్ యాజ్ ఇట్ ఇస్. ఓకే, మీరు ఈ వైబ్ని అంటే మదగజరాజ వైబ్ని అంటే 12 years ఎప్పుడో చేసిన సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేసి హోప్ కూడా సరే అవ్వట్లేదు, ఇక అవ్వదేమో అనే ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత ఇంత సక్సెస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటం నిజంగా సుందర్ సి గారికి ఎక్కడో గట్టిగా ఆయన సంకల్పం చాలా గట్టిదండి అనిపిస్తుంది. అవును, బికాజ్ ఆయన ఈ మూవీ ఖచ్చితంగా వస్తుందని నమ్మినంత ఎవరైనా నమ్ముంటారనేది నాకు డెఫినెట్గా తెలియదు. అంటే ఆయన దీన్ని తీసుకున్నాడు. ఎవ్రీ ఇంటర్వ్యూ ఆయన వేరే మూవీస్ ప్రమోట్ చేసినప్పుడు కూడా మదగజరాజని డెఫినెట్గా మెన్షన్ చేస్తారు అన్ని ఇంటర్వ్యూస్లోనే, అది వస్తే బాగుంటుంది అని. బికాజ్ జెన్యున్గా ఆయన అటెంప్ట్ చేసిన ఒక మూవీ ఇది. అంటే ఈరోజు ఇంత పెద్ద హిట్ అయిందంటే ఆయన ఎవ్రీ ఫ్రేమ్ చాలా మనసుపడి రాసుకున్న ఒక స్క్రిప్ట్ కాబట్టి అది అంత జెన్యున్గా ఆయన అటెంప్ట్. ఈరోజు ఆడియన్స్ ఇంత పెద్ద హిట్ అయ్యి ఇంత రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్ అంటే జెన్యున్ ఎఫెక్ట్ డెఫినెట్గా ఉండాలి. ఎఫర్ట్స్ అందరి దగ్గర నుంచి ఉన్నాయి. విశాల్ గారు కూడా సో మాకు ఎప్పుడైతే పందెం కోడి, భరణి అలాంటి సినిమాలు చూసినప్పుడు విశాల్ గారికి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉండేది యూత్లోను వాటిలోను. మళ్ళీ ఒక వింటేజ్ విశాల్ని చూడబోతున్నాం. కరెక్ట్గా అలాగే ఉన్నారు. పందెం కోడి ఆ టైంలో ఆ పీరియడ్లో చేసిన. సో మేము ఒకసారి మీకు ఈ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్ చూసినప్పుడు ఆయన హెల్త్ మీద అప్పుడు చాలా రూమర్స్ స్ప్రెడ్ అయినాయి, బట్ తర్వాత ఆయన క్లారిఫికేషన్స్ ఇచ్చారు. బట్ ఆ ఈవెంట్ మీరు కూడా
ఉన్నారు కదా ఇంట్లో లేదా ప్రీ రిలీజ్ అప్పుడు నేను గేమ్ చేంజర్. సో అలాంటి వింటున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సో ఏమైంది విషయాలు కానీ ఇది వచ్చిందా? విశాల్ యాక్చువల్గా చాలా మంచి ఫ్రెండ్ నాకు. సో అప్పటి నుంచి బట్ ఆ విషయం అంటే ఒంట్లో బాగాలేదు అనేది అంటే అంత సీరియస్ టాపిక్ లాగా తీసుకెళ్ళొద్దు అనేదే విశాల్ రిక్వెస్ట్ కూడా. ఎందుకంటే మొన్న థ్యాంక్స్ మీట్లో మేము మదగజరాజ థ్యాంక్స్ మీట్లో చెన్నైలో చేసినప్పుడు కూడా ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చాడు. ఆ రోజు నాకు హై ఫీవర్ ఉండింది, నవ్ ఐఎమ్ ఫైన్, డోంట్ వరీ అబౌట్ ఇట్ అని. అంటే హీస్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్. ఇప్పుడు ఆయన హెల్తీ పర్సన్. అండ్ నాకు తెలుసు ఆయన ఇప్పుడు ఫీవర్లు అవి ఏమీ లేవు. అంటే ఎంత సెన్సిటివ్గా ఉంటే ఒక్కొక్కసారి ఆర్టిస్ట్ లైఫ్లో అర్థమవుతుంది. ఫీవర్ రావటం కూడా అంత పెద్ద ఇష్యూ అవటం, అంటే నవ్వుతూనే కనిపించాలి వాళ్ళు, ఎప్పుడు గ్లామర్గానే కనిపించాలి, ఫిట్గానే కనిపించాలి. ఎక్కడో తెలియకుండా లైఫ్ మీద ఇది లిటిల్ బిట్ ప్రెజరైజ్ అవుతుంది. అది అంటే మేము ఎలా చూస్తున్నాము అంటే ఆ నెగిటివ్ సైడ్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారేమో అన్న ఒక అంటే పీపుల్ లవ్ టు యూనో అది నెగిటివ్ గురించి మాట్లాడితేనే వాళ్ళకి ఇష్టపడుతున్నారు, చదువుతున్నారు. ఏమో మీరు 4 సార్లు పాజిటివ్ గురించి రాయండి, మేబీ అది చదువు ఇష్టపడతారేమో, దాని గురించే రాయమని అడుగుతారేమో, ఉంటుంది కదా. సో 2 sides. విశాల్కి ఏమైంది, విశాల్కి హెల్త్కి ఇలాంటి thumbnails ఇప్పుడు అదే టాపిక్ ని ఇంకొకలాగా చూడొచ్చు. ఇప్పుడు విశాల్కి ఒంట్లో బాగోకపోయినా ఆ రోజు ప్రెస్ మీట్ లో తను వచ్చి నుంచి మాట్లాడాడు. సో దట్ ఈస్ హిస్ కమిట్మెంట్ యూనో ఆ మూవీ మీద కాన్ఫిడెన్స్, ప్రేమ, నా మూవీ రావాలి, చూడాలి అందరూ అని. బికాస్ అది చూస్తే బాగుంటుంది కదా అనేది తన ఫీలింగ్ కూడా. విశాల్ మాట్లాడింది కూడా అదే. ఇప్పుడు నేను అంత ఒంట్లో బాగోపోయినా కూడా నేను వచ్చి సెట్ మీద ఉంచున్నాను కదా. సో వై డోంట్ వి టాక్ అబౌట్ దట్ యూనో ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ హౌ ఐ ఫెల్ట్ యూనో హౌ ఐస్ నాట్ ఫీలింగ్ వెల్. దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ వెళ్ళిపోతుందేమో అనేది అందరి ఒపీనియన్ కూడా. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు ఈ క్యారెక్టరైజేషన్స్ విషయానికి వస్తే ఉమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఇంపాక్ట్ఫుల్ రోల్స్ మీకు ఒక ఏజ్తో సంబంధం లేకుండా చూస్ చేసుకుంటున్నారు. అంటే ఏజ్ బ్యారియర్స్ లేవు, క్యారెక్టర్స్ ఎనీ ఏజ్ మీరు దూకేస్తారా ఆ క్యారెక్టర్లోకి. ఒక హీరోయిన్ క్యారెక్టర్స్ అనే టెంప్లెట్స్ లేవు, అట్ ద సేమ్ టైం స్క్రీన్ మీద ఇంతసేపే కనిపించాలనే మెజర్మెంట్స్ లేవు. ఎలా సాధ్యం అవుతుంది అంజలి గారు మీకు? అంటే మీకు మాత్రమే ఫ్లిప్ అవుతున్నారు ఎటు కావాలంటే. అలా ఏమి లేదు. అంటే నేను ఇలాగే చేయాలనేది నేను డే 1 నుంచి పెట్టుకోలేదు. I want to be the lead actor, lead female actor in the movie. That could be, a heroine centric or a hero movie. నా అల్టిమేట్ గోల్ అమ్మాయి మెయిన్ లీడ్ అండ్ ఆ అమ్మాయి ఇది చేస్తే ఆ క్యారెక్టర్కి సూట్ అవుతుంది. దాన్ని దాటి అంటే ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్తో త్రూ నేను ఎంత ఇంప్రెస్ చేయగలను ఆడియన్స్. నేను ఎప్పుడు చూసేది అది ఒక్కటే. నేను ఆ క్యారెక్టర్ చూస్ చేసుకొని నేను దానికి నా హార్డ్ వర్క్ పెడితే అది నన్ను ఆ త్రూ నన్ను ఎంత నేను ఎస్టాబ్లిష్ చేసుకోగలను, నా పర్ఫార్మెన్స్, నా స్కిల్స్, ఎంత హార్డ్ వర్క్ పెడితే ఎంత కనిపిస్తుంది అనేది నేను చూస్తుంది. సో బేసిక్గా అది. అండ్ అది చిన్న లెంగ్త్ అవ్వచ్చు, పెద్ద లెంగ్త్ అవ్వచ్చు, మనం చెప్పలేము. సమ్టైమ్స్ మనం ఫుల్ లెంగ్త్ చేసి కూడా షాప్లో వెళ్ళిపోయి ఇంతే ఉండొచ్చు, మనం ఏం చేయలేము దానికి. సో ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ అ టాస్క్ అన్నట్టుగానే నేను తీసుకుంటాను. అంటే ఈ సీన్ ఉండొచ్చు, ఈ సీన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, నేను గట్టిగా దాంట్లో పర్ఫామ్ చేసి నెక్స్ట్ సీన్లో నేను ఆ సీన్ ఇంపార్టెంట్, ఈ సీన్ ఎలానే చేయొచ్చు అనుకున్నది వెళ్ళిపోవచ్చు. నేను ఎలాగన్నా అనుకున్న సీన్ లోపలికి రావచ్చు. సో ఎప్పుడు ఈజీగా తీసుకోకూడదు. అండ్ అది చిన్న లెంగ్త్, పెద్ద లెంగ్త్, ఏజ్ డిఫరెన్స్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను అన్ని ఏజ్లు చేయగలిగితే లాటర్ ఆన్ నేను ఆ ఏజ్ గ్రూప్, ఈ ఏజ్ గ్రూప్ కూడా నేను హ్యాండిల్ చేయగలను. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్. అంటే నేను చూసేది నన్ను చూడకూడదు ఆడియన్స్. ఇప్పుడు పార్వతిని చూస్తే పార్వతినే చూడాలి, ఇప్పుడు ఇందులో మాధవిని చూస్తే మాధవినే చూడాలి. మాధవి లోపల అంజలి అనేది నేను దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను ఆ క్యారెక్టర్ని. సో ఆ రిప్రజెంట్ చేసిన అమ్మాయి కంటే రిప్రజెంట్ ఎవరిని చేస్తున్నారో వాళ్ళకి అనిపిస్తే స్క్రీన్లో బాగుంటుంది అనేది నా ఫీలింగ్. మీకు ఒక హీరోయిన్ అనే ట్యాగ్లైన్ వేయలేం, ఒక హీరోయిన్ మాత్రమే, ఓన్లీ హీరోయిన్ అనే ట్యాగ్లైన్ వేయలేం. మీ కెరియర్కి నాకు తెలిసి చాలా లాంగ్విటీ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక పాత్రనే చూస్ చేసుకోలేదు, ఒక దారిలోనే. అంటే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్సే కావాలి, హీరోయిన్గానే మాత్రమే చేస్తానని అనలేదు. కాబట్టి నాకు తెలిసి మీకున్న వర్సటాలిటీకి, లేకపోతే మీరు అటెంప్ట్ చేస్తున్న క్యారెక్టర్స్ని బట్టి చూస్తే సో మచ్ లాంగ్విటీ ఉంటుంది మీ కెరీర్ కనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్స్కి డిలైట్గా ఉంటారు. సో క్యారెక్టర్ కావాలంటే వాళ్ళకేమీ మొహమాటాలు లేకపోతే ఇబ్బందులు లేకుండా ఒక క్యారెక్టర్ మీకు రాసి అప్రోచ్ అవ్వచ్చు. సో అలాంటి ఫ్రీడమ్ దొరుకుతుందేమో మీ దగ్గర అనిపిస్తుంది. అవునండి, నేను డైరెక్టర్స్ యాక్టర్గా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే అది సేఫ్.
బికాజ్ ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేసింది డైరెక్టర్. సో ఆయనకి తెలుస్తుంది అందులో గుడ్ అండ్ బ్యాడ్ ఎంత ఉంటుంది, నేను ఎంత పర్ఫామ్ చేస్తే దానికి బాగుంటుంది, ఇంతకు మించి ఒక్కొక్కసారి దానికంటే ఎక్కువ చేసినా కూడా బాగోదు. సో ఆ డైరెక్టర్కి ఆ లిమిట్ తెలుస్తుంది. సో డైరెక్టర్ ఆయన ఏం కన్సీవ్ చేశాడో ఆయనకంటే బెటర్గా ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయలేరు మనకి. సో అందుకే నేను వన్స్ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్ట్గా నేను ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడము, డైలాగ్స్ వరకు మొత్తం అన్నీ వింటాను నేను. విన్న తర్వాత అది నా బాడీ లాంగ్వేజ్కి నేను డెలివర్ చేసే విధానికి అది ఎలా ఉంటుందో అది నేను అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ లవ్ టు బీ డైరెక్టర్స్ యాక్టర్. సక్సెస్ ఫెయిల్యూర్స్ని ఒక క్యారెక్టర్ని బాగా ఎక్స్పెక్ట్ చేసి అనుకున్నంతగా రీచ్ అయిపోయినప్పుడు ఎలా దాన్ని రివ్యూ చేస్తారు? అంటే అలాంటప్పుడు నేను కొంచెం ఎక్కువ ఫిల్టర్ కలుపుతాను నేను. ఇప్పుడు నా జాబ్ కరెక్ట్గా చేశానా లేదా, లైక్ నాకు ఇచ్చిన పోర్షన్ నేను కరెక్ట్గా ప్లే చేశానా లేదా, దానికి నేను బెస్ట్ ఇచ్చానా లేదా, అది జస్టిఫై అయిందా లేదా. సో ఒక యాక్టర్స్ జాబ్ అక్కడితో అయిపోతుంది అండ్ అంతే. దాని తర్వాత ద ఎంటైర్ ప్లాట్, ఎంటైర్ మూవీ అనేది డెఫినెట్గా యాక్టర్స్ చేతిలో ఉండదు. అండ్ యాక్టర్స్ చేతిలో ఉండేది ఆ సినిమాని తీసుకెళ్ళి ఆడియన్స్ ముందర ఈ సినిమా ఈ డేట్కి వస్తుంది, మీరు డెఫినెట్గా వెళ్ళి చూడండి బాగుంటుంది. ఆ సినిమా మీద మనకి ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ ఉందంటే మనం ఇంకొంచెం ఎక్స్ట్రా మాట్లాడతాం దాని గురించి, నిజంగానే బాగుంటుంది చూడండి. సో అంతవరకునే యాక్టర్స్కి ఆ యాక్టర్ పవర్ అంతవరకునే ఉంటుందని నేను అనుకుంటాను. కానీ రిజల్ట్స్ మ్యాటర్స్ కదా. రిజల్ట్స్ మ్యాటర్స్, బట్ అన్ఫార్చునేట్లీ ఆ పవర్ మా చేతిలో ఉండదు అంటున్నాను. రిజల్ట్స్ ఆర్ మ్యాటర్స్. ఇప్పుడు నా చేతిలో రిజల్ట్స్ని ఫిక్స్ చేసే ఆప్షన్ ఉంటే నేను డెఫినెట్గా ఐ గో ఫర్ మూవీ బాగుంటుంది, బాగోవాలి, ఖచ్చితంగా హిట్ అవ్వాలని ఆప్షనే నేను చూస్ చేసుకుంటాను. సో మనకి చాయిస్ లేదంటే చాయిస్ అనేది ఎస్. అండ్ అది కూడా పర్టికులర్గా ఇప్పుడు మీరు ఒక హీరోయిన్ సెంట్రిక్ గురించి మాట్లాడుతున్నారంటే మేబీ నేను ఆ వెయిట్ నా షోల్డర్ మీద ఉంటుంది కాబట్టి నేను మోస్తాను కాబట్టి నేను దాన్ని ఇంకా బెస్ట్గా ఎలా ఇద్దాము అనే దాని మీద మేము ఏమైనా డిస్కస్ చేయగలం, కూర్చుని ఏమైనా చేయగలం దాని మీద. బట్ వెన్ వీఆర్ ప్లేయింగ్ ఎ హీరోయిన్ పార్ట్ ఇన్ ఎ హీరోస్ మూవీ, దెన్ అల్టిమేట్గా హీరోయిన్స్ పార్ట్ ఈస్ ఓవర్ వెన్ వీఆర్ డన్ విత్ ప్రమోషన్స్. సో డైట్ అండ్ హెల్త్ గురించి ఏమైనా టిప్స్ ఇవ్వాలంటే? టిప్స్ సో ఏమి లేదు, వర్కౌట్ చేయండి ఎవ్రీ డే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఫిజిక్, హెల్త్ కూడా బాగుంటుంది ఆ రీజన్కి. అండ్ నేనైతే ఐల్ గో ఫర్ అన్ అవర్ అండ్ హాఫ్ వర్కౌట్ ఎవ్రీ డే. అండ్ కొంచెం హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ అన్నెసెసరీ జంక్ అవసరం లేదు అనేది, లైక్ ఆయిల్, షుగర్స్, అండ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ షుడ్ బి అవాయిడెడ్. తెర మీద చాలా రకాల పాత్రల్లో కనిపిస్తున్నారు, రియల్ లైఫ్లో పాత్రలో మాత్రం ఏ చేంజెస్ కనిపించట్లేదు. ఇలా నాకు మెంటల్గా చాలా స్ట్రెస్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అన్నెసెసరీ లోడ్ నేను పెట్టుకోలేదు కాబట్టి నేను కొంచెం ప్రశాంతంగా ఆ స్ట్రెస్ మాత్రమే తీసుకోగలుగుతున్నాను. షూటింగ్, లొకేషన్, వర్క్, ఇది ఆ స్ట్రెస్ మాత్రం తీసుకోగలుగుతున్నాను. ఓకే అండి. సో మరిన్ని ఎంటర్టైన్మెంట్ ఇచ్చే క్యారెక్టర్స్లో కనిపించాలని కోరుకుంటున్నాం. నేను కూడా యాక్చువల్గా అదే అనుకుంటున్నాను. నేను కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది, ఎక్కువ బరువు ఉండదు. సో మీకు ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అవును, నాకు కూడా ఒక బ్రీతింగ్ స్పేస్, ఫ్రెష్గా ఒకలాగా మళ్ళీ ఒక స్ట్రైక్ ఆఫ్ సో తెలుగులో ఇది మంచి సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. ఎలాగో ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఫ్లో స్టార్ట్ అయిపోయింది సంక్రాంతికి వస్తున్నంతో. తెలుగులో సక్సెస్ అయిన తర్వాత మోస్ట్లీ అలాంటి క్యారెక్టర్స్ మీ వరకు వస్తాయని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.